గణేశాయ నమః, గాయత్రీదేవి నమః. ముందుగా శ్రీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. సింహరాశి వారి యొక్క సంపూర్ణ జీవిత జాతక స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఎవరెవరు ఈ సింహరాశిలోకి వస్తారు అంటే కనుక మఖా నక్షత్రంలో పుట్టినటువంటి, అంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రంలో మొట్టమొదటి పాదం 1వ పాదం వారు కూడా ఈ సింహరాశిలోకి వస్తారు. కాబట్టి వీరందరూ కూడా సింహరాశికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఒకసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రాశ్యాధిపతి రవి అవుతాడు. కాబట్టి ఆ రాశ్యాధిపతి రవి అవ్వడం వల్ల దాని ప్రభావం చేత ఈ రాశిలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు కార్యశీలత, అంటే ఏ పనినైనా సరే సాధించుకు రాగలరు. అంటే రాజు తత్వం అన్నమాట. అంటే రాజు ఎలాగైనా సరే యుద్ధం చేసైనా సరే ఎలాగైనా రాజ్యాన్ని దక్కించుకోవాలనుకుంటాడు. అలాగా మీరు కూడా ఏంటంటే ఏ పనినైనా సరే చెయ్యాలి అనేటటువంటి కార్యశీలత, అలాగే శుభ్రంగా ఉండాలనుకుంటారు. శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలనుకునేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. స్వతంత్ర భావం కలిగి ఉంటారు. అంటే నా అంతటా నేను బతకాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా వ్యవస్థని నేను చక్కబెట్టుకోవాలి తప్ప ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరి యొక్క వ్యవస్థలోనూ మనం ఉండకూడదు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, మనకంటూ ప్రత్యేక వ్యాపారం ఉండాలి, మనమంటూ సెపరేట్గా ఉండాలి, మనకంటూ సొంత ఇల్లు ఉండాలి, మనకంటూ సొంత వాహనం ఉండాలి. ఇలాగా ప్రతిదీ కూడా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారని చెప్పచ్చు. గొప్ప ఆశయాలు కూడా కలిగి ఉంటారు. అంటే ఏదైనా సాధించాలి, ఏదైనా గొప్పవాళ్ళం అవ్వాలి, లేదా మనం ఇలా ఉండిపోకూడదు, ఎదగాలి అనేటటువంటి తత్వాలు బాగా ఉంటాయని చెప్పచ్చు. దీర్ఘకాలిక ఆలోచన, ఏదైనా సరే అప్పటికప్పుడు కాకుండా భవిష్యత్తు గురించి కానీ, లేదా ఒక పని చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం కానీ చాలా బాగా ఎక్కువగా తీవ్రంగా తీక్షణంగా ఆలోచిస్తారు. అలాంటి లక్షణాలు ఉంటాయి. అలాగే కొన్ని విషయాల్లో తొందరపాటుతనం కూడా బాగా ఉంటుందని చెప్పచ్చు. అనేక రకాల విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, కొంచెం కంగారు పడిపోతూ ఉండడం, ఇలాంటి లక్షణాలు కూడా కొంచెం ఉంటాయి. అలాగే క్షమాగుణం, ఎవరైనా తప్పు చేసినా మీ దగ్గరకు వచ్చి క్షమించండి అని అడిగితే చాలు, వెంటనే వాళ్ళని క్షమించేటటువంటి ఈ క్షమాగుణం కూడా ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యవహార విషయాల్లో కూడా బాధ్యత, అంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నా సరే ఉద్యోగంలో చాలా కేర్ఫుల్గా ఉంటుండడం, బాధ్యతగా ఉంటుండడం, వ్యాపారంలో కూడా బాధ్యతగా ఉంటుండడం తప్ప కేర్లెస్గా మాత్రం ఉండరు వీళ్ళు. అంటే ఏం చేసినా సీరియస్గాను శ్రద్ధగాను చేస్తారని చెప్పచ్చు. అలాగే వ్యవసాయం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. క్షేత్రము అంటే వ్యవసాయం అనమాట. అంచేత ఏంటంటే కనుక వ్యవసాయం చేయడంలో, కూరగాయలు పండించడంలో, ముఖ్యంగా ఎండుమిరపకాయలు పండించడంలో, పప్పు దినుసులు పండించడంలో, గోధుమలు పండించడంలో, మొక్కజొన్నకి సంబంధించి, వరికి సంబంధించి అనేక రకాల పంటలు బ్రహ్మాండంగా పండించగలుగుతారు వీళ్ళు. అలాగే నూనెకి సంబంధించినటువంటి వ్యవసాయం కూడా బాగా కలిసి వస్తుంది. అసలు వ్యవసాయం అనేటటువంటిది వీళ్ళు కనుక చేయగలిగితే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలాన్ని బట్టి ప్రస్తుతం ఉన్నటువంటి యంత్ర పరికరాలను కూడా ఉపయోగించి వ్యవసాయం చేయగలిగితే వీళ్ళు బాగా ఆర్థిక లాభాన్ని పొందడమే కాకుండా విజయాన్ని కూడా పొందగలుగుతారు. అంటే వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లో వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ వస్తుందని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే పనిముట్లతోటి, తెలివితేటలతోటి, సాంకేతికతతోటి వ్యవసాయం చేయడం వల్ల కలిసి వస్తుంది వీళ్ళకి బాగా. అయితే పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయి. సరదాగా ఫ్రెండ్స్తో పరిచయం ఉన్నా, లేకపోతే ఎంప్లాయీస్తో పరిచయం ఉన్నా, లేకపోతే అధికారులతో పరిచయం ఉన్నా, ఈ రకంగా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఉంటే ఆ పరిచయాలు ఎలా వాడుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. ఏ సమయంలో ఎవరిని ఎలా ఉపయోగించాలని బాగా తెలుస్తాయి. అయితే ఉన్నతమైనటువంటి భావాలు ఉంటాయి. అంచేత ఎదగాలి, గొప్పవాళ్ళం అవ్వాలి, పదవులు సంపాదించాలి, ఉద్యోగాలు సంపాదించాలి, వ్యాపారాల్లో గొప్పవాళ్ళం అవ్వాలి, సంఘంలో గౌరవ మర్యాదలు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, ఇలాంటి అద్భుతమైనటువంటి భావాలతో పనిచేస్తారు. దానివల్ల ఆ భావ వ్యవస్థ వల్ల మాత్రం చాలా బ్రహ్మాండంగా వృద్ధి అవుతారు వీళ్ళని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ప్రధానంగా ఎక్కువగా ఏంటి అంటే వీళ్ళకి పట్టణాలు బాగా కలిసి వస్తాయి. అంటే పల్లెటూరుల వాతావరణం కన్నా పట్టణం వాతావరణంలో ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. పట్టణాల్లో ఎక్కువగా వీళ్ళకి ఆర్థికంగా వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. తక్కువ సమయంలో పైకి వస్తారని చెప్పచ్చు. పట్టణాల్లో ఉండడానికి ఇష్టపడతారు, లేదా పట్టణాలు చూడడానికి కూడా ఇష్టపడతారు. ముఖ్యంగా విదేశాలు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వడం కానీ, స్థిరపడడం కానీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ రకంగా బాగా మంచి వృద్ధి అయితే మాత్రం సాధిస్తారు. అయితే అనేక రకాల వ్యాపారాలు చేస్తారు. ఒకటి కాదు, ఒకసారి వ్యాపారంలో సక్సెస్ అయిందంటే ఇంకో వ్యాపారం పెట్టడం, అంటే బ్రాండ్ నేమ్ తోటి, ఒక బ్రాండ్ నేమ్ తోటి అనేక రకాల వ్యాపారాలు పెడతారు. ఇప్పుడు టాటా వారు, రిలయన్స్ వారు, ఐటీసీ వాళ్ళు, ఇలా రకరకాల వ్యాపారస్తులు ఎలాగైతే ఉన్నారో అలాగేంటంటే వాళ్ళు ఒకే వ్యాపారం చేయరు, అనేక వ్యాపారాలు చేస్తారు వాళ్ళ పేరుతోటి. అలాగా
ఒకే బ్రాండ్ నేమ్తో అనేక రకాల వ్యాపారాలు పెట్టగలిగేటటువంటి, దాని ద్వారా డబ్బులు సంపాదించి, దాని ద్వారా సక్సెస్ సంపాదించి, దాని ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించి, దాని ద్వారా అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చి, దాని ద్వారా దేశానికి వాళ్ళు ఉండేటటువంటి వ్యవస్థకి కూడా పేరు తీసుకురాగలిగేటటువంటి సమర్థతతో కూడుకున్నటువంటి ఆలోచన విధానంతో కూడుకున్నటువంటి ధైర్య సాహస అద్భుతమైనటువంటి చాకచక్యంతో కూడుకున్నటువంటి వ్యాపార ధోరణి వీళ్ళకి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చేతే చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చూస్తే ఈ సింహరాశి వారు చేస్తూ ఉంటారు. అలాగే చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారు. శారీరక సౌష్ఠవము, దృఢత్వము, ధైర్యము, అలాగే మంచి శరీరం కలిగి ఉంటారు. ఇంచేతంటే కనుక రవి శరీరకారకుడు అవుతాడు కూడా కాబట్టి చక్కని రంగు కూడా ఉంటారు. చేత బాగుంటారు, తేజస్సుగా ఉంటారు, చూడడానికి ఆకర్షణీయంగా కూడా కనపడతారని చెప్పొచ్చు. వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా దేహం ఆరోగ్యం చాలా అంటే వీళ్ళు ఏదైనా ధర్మం పాటించుకో, లేకపోతే ఆహార నియమాలు పాటించుకో, వ్యాయామాలు చేయకో, లేకపోతే జీవన విధానం లైఫ్ స్టైల్ బాగోపోతే ఆరోగ్యం పాడవ్వాలి తప్ప సహజ సిద్ధంగా ఆరోగ్యం చాలా మంచిది. కాకపోతే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మంచి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా నిద్రలేక, సరైన తిండి తినక, సమయానికి పడుకోవాల్సినట్టు పడుకోక, అనవసరమైన ఆలోచనలు, మెంటల్ టెన్షన్లు, ఎక్కువ ప్రయాణాలు పెట్టేసుకుని, దురాశ పడిపోయి అత్యాశ పెంచేసుకుని, ఆ ఆశతో ఏం చేస్తారంటే ఎక్కువగా సంపాదించేయడం కోసం అవతల మీద కక్షకారమ్యాలతోటి ఈ రకంగా ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని కూడా ఈ కారణాల చేత పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు అలా కాకుండా మంచి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు. ఆలోచనలో మేధావులు అని చెప్పచ్చు. చక్కగా మేధాశక్తితో ఆలోచిస్తారు, మేధావులుగా మాట్లాడతారు. ఎలాంటి వాడినైనా సరే మాటలతోటి ఓడించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అంచేత యాంకర్లుగా కానీ, లేకపోతే కొన్ని రకాల వాదన అంటే న్యాయవాద వృత్తిలో కానీ బాగా రాణిస్తారని చెప్పచ్చు. అలాగే ఏదైనా తలుచుకోవడం ఎంత గొప్పగా తలుచుకుంటారో అమలు చేయడం కూడా అంత తొందరగా అమలు చేయగలుగుతారు. అంటే ఆలోచన వచ్చిందంటే వెంటనే అయిపోవాలి వీళ్ళకి. అంతే తప్ప రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకోరు. ఏదైనా కొత్త ఐడియా వచ్చిందంటే వెంటనే అమలు చేసేటటువంటి తత్వం. ఎలాంటి సమస్య వచ్చినా సరే చలించిపోరు. ఎలాంటి సమస్య వచ్చినా సరే పోరాడతారు, నగ్గుతారు, నగ్గే వరకు పోరాడతారు. అలాంటి లక్షణాలు మాత్రం బాగా ఉంటాయి. అలాగే కుటుంబ విషయాల్లో కూడా ముందు చూపు ఉంటుంది. అంటే హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడం, లైఫ్ ఇన్సూరెన్సులు కట్టడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం, భవిష్యత్తు గురించి ప్రణాళికలు ఆలోచించడం, కుటుంబం గురించి బాధ్యత తీసుకోవడం, కుటుంబాన్ని చక్కగా చూసుకోవడం, అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. అయితే వీరు బాగా రాజకీయ పదవులు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా రాజకీయాలంటే ఇంట్రెస్ట్, ఏదో రంగా పదవి పొందాలని, రాజకీయంగా ఎదగాలని, పేరు తెచ్చుకోవాలని, పరిపాలించాలనేటటువంటి తపన బాగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే ఒకవేళ ఉద్యోగాలు చేసినా కూడా అంతే. చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం, లేదా మేనేజ్మెంట్ పోస్టు, సీఈఓల పోస్టు సంపాదించుకోవాలనేటటువంటి తపన, ఎదగాలనే తపన ఖచ్చితంగా ఉంటాయి. ప్రమోషన్ల కోసం ఎదురు చూసేటటువంటి ఆలోచన బాగా ఉంటాయి వీళ్ళకి. అయితే దేశంలోనూ సంపాదించుకుంటారు, విదేశంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. ఒకవేళ విదేశాలు వెళ్ళకపోయినా ఇంట్లోనూ బయట కూడా మంచి పేరు తెచ్చుకుంటారని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంటా రచ్చ కూడా బాగా గెలుస్తారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చి రాష్ట్రంలో తెచ్చుకోవచ్చు, ఈ ఊళ్ళో ఇంకో ఊళ్ళో తెచ్చుకోవచ్చు, లేకపోతే ఈ దేశంలోనూ ఇంకో దేశంలో తెచ్చుకోవచ్చు. ఈ రకంగా ఏంటంటే ఉన్న చోటే కాకుండా పరాయి ప్రాంతంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటటువంటి లక్షణాలు. ఇంచేతంటే దానికి ఏం కావాలి? ధైర్యం కావాలి, సాహసం కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. అవతల దేశంలో ఉండే మనుషుల యొక్క ఆలోచనని అర్థం చేసుకుని అక్కడ ఉన్నట్టుగా సమయస్ఫూర్తిగా అక్కడ స్పందించడం రావాలి. ఏ దేశం వెళితే ఆ దేశం వాళ్ళతో కలవడం రావాలి. ఏ దేశం వెళితే ఆ దేశంలో అక్కడ లేని టాలెంట్ని, మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని, మన దేశంలో ఉండేటటువంటి టాలెంట్ని చూపించి ధైర్యంగా నెగ్గినటువంటి విధానం ద్వారా అక్కడ గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. అంటే ఎంత టాలెంట్ కావాలో చూడండి. అలాంటి టాలెంట్ ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఉండడం వల్ల చాలా బ్రహ్మాండంగా ఇంట రచ్చ కూడా బ్రహ్మాండంగా గెలుస్తారని చెప్పచ్చు. వీళ్ళకి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. స్నేహితులతోటి ఐకమత్యంగా ఉండడం, స్నేహ బలాన్ని పెంచుకోవడం బాగా ఉంటుంది. అలాగే పుస్తక జ్ఞానం ఉంటుంది, ప్రాపంచ జ్ఞానం ఉంటుంది. చాలామందికి పుస్తక జ్ఞానం అంటే ప్రాపంచిక జ్ఞానం ఉండదు, ప్రాపంచిక జ్ఞానం ఉంటే పుస్తక జ్ఞానం ఉండదు. వీళ్ళకి అలా కాదు. పుస్తకాలు చదువుతారు, బయట వాతావరణాన్ని అర్థం చేసుకుంటారు. అంచేత ఈ రెండు జ్ఞానాలు మిళితంగా ఉన్నటువంటి కారణం చేత ఏదైనా వ్యవస్థ పెట్టినా, ఏదైనా వ్యాపారం పెట్టినా, ఏదైనా పరిశ్రమ పెట్టినా, ఏదైనా రాజకీయ పార్టీ పెట్టినా, ఏదైనా వ్యవస్థ చేసినా, ఒకవేళ సినిమా తీసినా, డైరెక్టర్లుగా వినా, పెద్ద పెద్ద వ్యవస్థలు నడపాలన్నా, మనుష్యులని ఆకట్టుకోవాలన్నా కూడా పుస్తక జ్ఞానము, ప్రపంచ జ్ఞానము రెండూ కావాలి. రెండు ఉన్న కారణం చేత మాత్రం బ్రహ్మాండమైనటువంటి తారాస్థాయిలో వీళ్ళు ఎలాంటి వాడినైనా సరే వంగదీయగలుగుతారు, ఎలాంటి నష్టాన్నైనా పూడ్చగలుగుతారు, ఎలాంటి సమస్యలైనా అధిగమించగలుగుతారు, ఎలాంటి వ్యవస్థనైనా చేపట్టగలిగితే మాత్రం విజయాన్ని పొంది ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకోగలుగుతారు, మంచి డబ్బు సంపాదించగలుగుతారని చెప్పచ్చు. ఎప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. అన్నిటికన్నా పుస్తకాలు చదవడం అంటే ఇంట్రెస్ట్, విద్య అంటే బాగా ఆసక్తి, చదువు అంటే ఇంట్రెస్ట్. చదువుకున్న వాళ్ళకి గౌరవాన్ని ఇస్తారు, చదువుకోవాలనుకుంటారు, మీ పిల్లలు కూడా బాగా చదివించాలనుకుంటారు. ఎవరైనా నిరుపేదలు చదువులేని వాళ్ళు ఉంటే వాళ్ళని చేరతీసి చదివించాలనేటటువంటి తపన కూడా ఉంటుంది.
అయితే కొంచెం ఇతరుల దగ్గర మోసపోయే గుణం కూడా ఉంటుంది. అంటే కంగారులోను తొట్టుపాటుతనంతో అవతల వాళ్ళు ఏం చెప్పినా నమ్మేయడం, నమ్మేసి మోసపోవడం, డబ్బులు ఇస్తూ ఉండడం, అప్పులు ఇస్తూ ఉండడం, మళ్ళీ తిరిగి కట్టకపోవడం, మళ్ళీ ఇంకొకరికి ఇస్తూ ఉండడం, వాళ్ళు కూడా అలాగే మోసం చేస్తూ ఉండడం, ఇలాంటి తొందరగా మోసపోయేటటువంటి మనస్తత్వం బాగా ఉంటుందని చెప్పచ్చు. అయితే చెంచల మనస్తత్వం కూడా ఉంటుంది. కాసేపు ఒకళ్ళు నమ్ముతారు, కాసేపు ఒకళ్ళు నమ్ముతారు, కాసేపు ఓపెన్ చేద్దాం అనుకుంటారు, మళ్ళీ ఇంకోటి, కాసేపు ఒక వ్యాపారం అనుకుంటారు, మళ్ళీ ఇంకో వ్యాపారం. బట్టల కొట్లో వెళ్ళామంటే కాసేపు ఈ రంగు కొందాం అనుకుంటారు, కాసేపు మళ్ళీ రంగు మారిపోతూ ఉంటుంది, కాసేపు ఈ రకం, కాసేపు ఆ రకం. ఆ రకంగా ఏంటంటే చదువుకునేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఈ తొట్టుపడతనం వల్ల ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో, ఏ చదువుకోవాలో తీసుకునేటటువంటి విషయంలో కూడా ఈ కంగారు, తొట్టుపడతనము, చెంచల మనస్తత్వం ఉంటుందని చెప్పచ్చు. వస్త్రధారణ మీద కూడా బాగా మక్కువ ఎక్కువ. అందంగా ఉండాలి, బాగా బట్టలు కట్టుకోవాలి, వెరైటీ బట్టలు కట్టుకోవాలి, వెరైటీగా డిజైన్ చేయాలి అనేటటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్స్, అలాగే బట్టల డిజైనింగ్ వర్క్స్, వీటి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయడం, ఎక్కువగా బట్టలు కొనుక్కుంటూ ఉండడం, వాటిని అనేక రకాలుగా మార్పులు చేర్పులు చేసి వ్యవస్థ చేయడం లాంటివి బాగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్లుగా కూడా బాగా పనిచేస్తారు వీళ్ళని కూడా చెప్పచ్చు. జనరల్గా ఫ్యాషన్ డిజైనర్లుగా కూడా పనిచేస్తారు, టైలర్గా కూడా మంచి రాణింపు ఉంటుంది. అయితే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎదుర్కోవడంలో నెంబర్ 1 బ్రహ్మాండంగా ఉంటారు. కాకపోతే వీళ్ళకి కావాల్సింది ఏంటి? గౌరవం, మర్యాద. అందరూ మెచ్చుకోవాలి, ఎవ్వరూ తిట్టకూడదు, అందరూ మెచ్చుకోవాలి, అందరూ గొప్పగా పొగుడుకోవాలి, సన్మానం చేయాలి, అందరూ కూడా మీ పేరు పదే చెప్పుకోవాలి, కీర్తి ప్రతిష్ట కావాలి. అలాంటి లక్షణాలు, దానికోసం ఎంతైనా త్యాగం చేస్తారు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఎంత సంపాదించినా కూడా చూడడానికి మాత్రం సామాన్యంగా ఉంటారు. అంటే గర్వం ఉండదు, అహంకారం ఉండదు. ఏదో నేను కోటీశ్వరుని, నేను ఇలాగే ఉండాలని, నన్ను అందరూ ఏదో చేయాలనే లక్షణం ఉండదు. అయితే పెద్ద చదువులు చదివినా కూడా వ్యాపారం చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే చాలామంది చదువుకుంటే ఉద్యోగమే చేయాలనుకుంటారు, వ్యాపారం చేయాలని అనుకోరు. కానీ నిజంగా సరిగ్గా ఆలోచిస్తే, నిజంగా చదువుకున్నవాడు ఎలా ఆలోచించాలంటే కనుక, ఒకడి కింద పని చేయడం ముఖ్యమా, 100 మందికి పని ఇవ్వడం ముఖ్యమా? చాలామంది చదువుకునేటప్పుడు ఇదే పెద్ద ఇబ్బంది ఏంటంటే కనుక, చదువుకునేటప్పుడు ఎలా చదువుకుంటారంటే కనుక, మన తల్లిదండ్రులు కూడా ఏం చెప్తారంటే కనుక, బాగా చదువుకోవాలరా, ఉద్యోగం తెచ్చుకోవాలరా అంటారు. ఫ్రెండ్స్ అలాగే అంటారు, అందరూ అదే అంటారు. కానీ చదువు వల్ల ఏం కావాలి? ఆ చదువు ఉద్యోగం తెచ్చుకోవడం కాదు. ఉద్యోగం అంటే ఏంటండి? బంట్రోతు, నౌకరీ అంటే కదా పని. ఒకడి కింద పని చేయడమే ఉద్యోగం. ఒకడి కింద పని చేయడం కోసం చదువుతున్నావా, 100 మందికి పని ఇవ్వడం కోసం చదువుతున్నామా? చదివేటప్పుడు ఆలోచించుకోవాలి. కానీ ఈ రాశివారు ఒకడి కింద పని చేయడం కోసం నేను చదవను, 100 మందికి పని ఇవ్వడం కోసం చదువుతాను అని చదువుతారు. దానివల్ల ఏమవుతుందంటే కనుక చదువుకుంటారు, కానీ ఉద్యోగం చేయడం మానేసి ఒక ఇండస్ట్రీ పెట్టడమో, ఒక పరిశ్రమ పెట్టడమో, ఒక టెక్నాలజీని సృష్టించడమో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడమో, ఇలాంటివి పెట్టి తద్వారా 10 మందికి ఉద్యోగాన్ని ఇవ్వాలనుకుంటారే తప్ప ఒకడి కింద పని చెయ్యాలి అనుకోరు. అంటే ప్రొపరేటర్గా ఉండాలనుకుంటారే తప్ప ఒకడి కింద మేనేజర్గానో, ఒకడి కింద వర్కర్గానో ఉండాలని మాత్రం అనుకోరు. అలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలా అందరూ ఆలోచిస్తే దేశం బ్రహ్మాండంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది. అందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అంచేత ఏంటంటే ఆ లక్షణాలు వీళ్ళకి బాగా కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇంపోర్టు, ఎక్స్పోర్టు అంటే దిగుమతి, ఎగుమతికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలోనూ ఇప్పుడు చూడండి, క్రాంతి, నవత, అనేక రకాల ట్రాన్స్పోర్ట్లోనే SRMT ట్రాన్స్పోర్ట్స్, అనేక రకాల ట్రాన్స్పోర్ట్స్, కొరియర్ ఆఫీసులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటి వ్యవస్థలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. వజ్రాలకు సంబంధించి, లోహానికి సంబంధించినటువంటి ఐరన్, ఇనుము, బంగారం, రకరకాల రాగి, తగరం, వైరింగ్ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. వైర్లో కూడా ఉండేది రాగే కదా. ఈ రకంగా ఇటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. అలాగే ప్రభుత్వ రంగ వ్యవస్థలలో మున్సిపాలిటీకి సంబంధించి, పంచాయతీలకు సంబంధించినటువంటి వాటిలో కూడా వీళ్ళకి బాగా రాణింపు, కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉంటాయని చెప్పచ్చు. ప్రేమ విషయాలలో విజయం, ప్రేమ విషయాల్లో చక్కని వ్యవస్థ బాగా సాధించుకోవాలి. అంటే ప్రేమించిన వారిని పొందడం కోసం ముందు జాగ్రత్తగా వ్యవస్థ నడుపుతారు. అలాగే ప్రేమ విషయంలో కూడా కొంచెం చెంచల మనస్తత్వం ఉంటుంది. అంటే ఒక సంవత్సరం ఒకరు ప్రేమిస్తే మళ్ళీ ఇంకో సంవత్సరం మళ్ళీ ప్రేమ మారిపోతూ ఉంటుంది. కొన్ని రకాల ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే చిన్న వయసులో ప్రేమించినట్లయితే దెబ్బతింటారు, ఒక వయసు వచ్చాక కొంచెం జ్ఞానం వచ్చాక ప్రేమించినట్లయితే ఆ ప్రేమ విజయం కూడా అందరికి వెళ్తుంది. అయితే ప్రేమించిన వాళ్ళు మాత్రం చాలా బాగా సంతోషంగా చూసుకుంటారు, వాళ్ళతో బాగా ఉంటారు, చక్కని అండర్స్టాండింగ్ ఉంటుంది, ఏదైనా మిస్అండర్స్టాండింగ్లో ఉన్న తగ్గిపోతాయి, బాగుంటుంది. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకునే లక్షణమే తప్ప ప్రేమించిన వాళ్ళని వాడుకుని వదిలేయాలి, మోసగించాలనే లక్షణాలు వీళ్ళకి ఉండవు. దానివల్ల ఏంటంటే ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకునే దాకా వదలరని చెప్పచ్చు. అంటే పెళ్లి చేసుకోకున్నాక వదిలేస్తారని కాదు, పెళ్లి చేసుకున్నాక
ప్రేమ తగ్గుతుంది తప్ప ప్రేమించిన వాళ్ళతోటి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బాగా ఆనందంగా సౌఖ్యంగా సుఖంగా కాపురం చేస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ సంతానాన్ని కంటూ సంతానం తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అభిమాన దగ్గర వ్యవహారాలు మాత్రం తగ్గవు. ఇద్దరు కలిసి అన్యోన్యంగా మాత్రం కాపురం చేస్తారు. కాకపోతే అంత పెళ్లికి ముందర అంత ప్రేమ తర్వాత ఉంటుందా అంటే కనుక సాధారణంగా ఈ కాలంలో మనుషులకు ఉండే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అది అమ్మాయికైనా అబ్బాయికైనా సరే. అయితే దాన్ని బట్టి ప్రేమకు ముందు ఉండేది ప్రేమ కాదు, వ్యామోహం తెలుసుకోవాలి మనం. అది తెలుసుకోక చాలామంది బుట్టలో పడుతూ ఉంటారు, కొంతమంది పప్పుల్లో కాలు వేస్తూ ఉంటారు, కొంతమంది ఊబిలో మునిగిపోతూ ఉంటారు, మునిగిపోయి తేలరు. ఆ ఊబిలోకి ఎంత దూరం లోతు మునిగిపోతే అంత ఆనందం అనుకుంటారు. ఊబి చాలా బాగుందనుకుంటారు, అంటే ప్రేమ చాలా బాగుందనుకుంటారు. ఆ ఊబిలో మునిగిపోయి ఉద్యోగాలు చేయడం మానేస్తారు, చదువుకోవడం మానేస్తారు, అక్కర్లేని ఫేస్బుక్లో చాటింగ్లో మునిగిపోతారు, ఎక్కువగా ప్రయాణాలు చేయాలి తిరగాలనుకుంటారు, ఏదో పెద్ద అదే స్వర్గం అనుకుంటారు. తర్వాత ఊబిలోంచి బయటికి రాలేక పరిస్థితి కొట్టుమిట్లాడిపోతూ ఉంటారు. అది ప్రేమ కాదు, అది వ్యామోహం. కాబట్టి ఈ రకంగా ప్రేమించిన వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకుని సుఖపడతారని చెప్పచ్చు. అయితే ప్రేమించిన వ్యక్తికి చులకన కూడా అవుతారు. అంటే అతిగా ప్రేమించడం, అతిగా వెంటబడడం వల్ల ఈ లక్షణాలు ఉంటాయి. ప్రేమకు లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళని అర్థం చేసుకునేటటువంటి జీవిత భాగస్వామి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంటారు. అంటే భార్యకి భర్త, భర్తకి భార్య ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునేటటువంటి లక్షణాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక మగవారైతే మాత్రం మగవారికి ఏ రాశిలో అంటే కనుక మగవారికి ప్రత్యేకంగా వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మీనరాశి వారితోటి వివాహం కానీ వాళ్ళతో వ్యాపారాలు కానీ బాగా కలిసి వస్తాయి. ఆడవాళ్ళకి మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, కుంభరాశి వారితోటి వివాహం కానీ వ్యాపారం కానీ బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అంటే పార్ట్నర్షిప్, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి ఎలాగైనా సరే కలిసి వస్తాయి ఈ రాశి వారితో ఎక్కువగా. అయితే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వివాహం అయిన తర్వాత వ్యాపారాలు, వివాహం అయిన తర్వాత ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి. అంటే వివాహం అయిన తర్వాత యోగాలు ఎక్కువ వస్తాయని చెప్పచ్చు. వీళ్ళలో బాగా వస్త్ర వ్యాపారులు బాగా రాణిస్తారు. అలాగే డాక్టర్లు, నర్సులు, ఔషధాలకు సంబంధించి అంటే మెడికల్ రిప్రజెంటేటివ్లు అవ్వచ్చు, మెడికల్ షాపులు అవ్వచ్చు, మెడికల్ తయారు చేసే వాళ్ళు అవ్వచ్చు, దాన్ని పరిశోధన చేసే వాళ్ళు అవ్వచ్చు. వాటిలో ఆ రంగాల్లో బాగా రాణిస్తారని చెప్పచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ రంగం, ఐరన్ రంగానికి సంబంధించి, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి, కన్స్ట్రక్షన్స్ రంగానికి సంబంధించినటువంటి, రోడ్లు వేయడం లాంటివి సంబంధించినటువంటి వాటిలోనూ, అలాగే ఈ వ్యాపారాల్లో కూడా బాగా రాణింపు, డబ్బు బాగా సంపాదించడం బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అలాగే షాపింగ్ మాల్స్ కడతారు కదా, షాపింగ్ మాల్స్ కట్టి అద్దెకవడం కానీ, షాపింగ్ మాల్స్ మేనేజ్ చేయడం కానీ, సినీ కాంప్లెక్స్లు అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లు కట్టడం కానీ, అలాంటివి కట్టడం కానీ, వాటిని రెంట్కి తిప్పడం కానీ, లేదా వాటిని మేనేజ్ చేయడం కానీ, అలాంటి వాటిలో కూడా బాగా రాణిస్తారు. ముఖ్యంగా చిన్న పరిశ్రమలు పెట్టి అయితే మాత్రం బాగా అధికంగా డబ్బులు సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకని చెప్పచ్చు. వ్యవసాయ సంబంధ పనిముట్లు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలు కూడా బాగా కలిసి వస్తాయి. అంటే వ్యవసాయం చేయాలంటే కనుక సులువుగా వ్యవసాయం చేయడం కోసం పనిముట్లు, సాంకేతికతతో కూడుకున్నటువంటి పనిముట్లు, ఇవన్నీ తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా వీళ్ళు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ కూడా వీళ్ళు బాగా రాణిస్తాయని చెప్పచ్చు. అయితే ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి ప్రత్యేక లక్షణాలు ఏమిటంటే, రాశిలో పుట్టిన స్త్రీలు రూపవతులు, సౌందర్యవతులు, గుణవతులు, ముఖ్యంగా అన్నింటికన్నా అందంగా ఉండేవాళ్ళు, చక్కని కళ్ళు, చక్కని శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు. వీరికి ఎక్కువగా ఏంటంటే అందం అంటే బాగా ఇష్టం. ఎక్కువగా ఇప్పుడు అందంగా ఉండడం కోసం ఎక్కువగా ఈ మేకప్లని, లేకపోతే కనుక సౌందర్య సాధనాలు వాడమని, న్యాచురల్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, సౌందర్య సాధనాలు వాడుతూ ఉంటారని చెప్పచ్చు. అలాగే వివాహం తర్వాత బాధ్యతలు బాగా తీసుకుంటారు. అంటే పెళ్ళైన తర్వాత భర్తను బాగా చూసుకోవడం, పిల్లలు బాగా చూసుకోవడం, కుటుంబాన్ని రక్షించుకోవడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం, ఇలాంటి బాగా చేస్తారు. పని మీద ఆసక్తి ఎక్కువ. ఉద్యోగం చేసేటప్పుడు కూడా అంతే. ఉద్యోగ కార్యాలయాల్లో కూడా బాధ్యతాయుతంగా ఉద్యోగం చేస్తారు. తద్వారా ఏంటంటే కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, భర్త బాధ్యతలు, పిల్లల బాధ్యతలు చక్కగా సమర్థించగలిగేటటువంటి టాలెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందులోనూ ఓడిపోరు, అన్నింటిలోనూ విజయం ఉంటుంది వీళ్ళకి. అయితే ఒక రకంగా చెప్పాలంటే కనుక స్త్రీలు ప్రేమలోనూ విజయము, అలాగే ఉద్యోగంలోనూ విజయము, అలాగే గృహ సంబంధమైనటువంటి సంసారంలో కూడా విజయాన్ని పొంది చూపించగలిగేటటువంటి టాలెంట్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక దాంట్లో బాగుంటారు, ఒక దాంట్లో బాగుంటారు. ఒకళ్ళు ఉద్యోగం బాగా చేస్తే ఇంట్లో సమర్థించుకోలేరు, అన్నీ బాగా చేస్తే మొగుడు పట్టించుకోవడం మానేస్తారు. వీళ్ళు అలా కాకుండా అందరినీ సమర్థవంతంగా చేయగలుగుతారు. ఆ లక్షణాలు స్త్రీలకు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ప్రత్యేకంగా ఈ సింహరాశి వారికి ఏ సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది, మగవారికి ఆడవారికి కలిపి అంటే కనుక 10వ సంవత్సరంలోను, 14వ సంవత్సరం, 19వ సంవత్సరం, 23వ సంవత్సరం, అలాగే 37, 41, 50, 56, 50వ సంవత్సరం, మళ్ళీ 56వ సంవత్సరం, 55వ సంవత్సరం కూడా, మళ్ళీ 59వ సంవత్సరం, 64వ సంవత్సరం. ఈ సంవత్సరాలలో మలుపులు అంటే వివాహాలు అవ్వడం కానీ, ఉద్యోగాలు రావడం కానీ, లేకపోతే పిల్లలు పుట్టడం కానీ, లేకపోతే ఇల్లు కొనడం కానీ, కారు కొనడం కానీ, ఏదైనా ఫ్యాక్టరీ పెట్టడం కానీ, ఏదైనా కలిసి రావడం కానీ, ఏదైనా అద్భుతమైనటువంటి యోగాలు కలగడం కానీ, అనుకున్న పనులు అవ్వడం కానీ, ఇవన్నీ కూడా లైఫ్లో టర్నింగ్ పాయింట్లు అన్నీ కూడా ఈ సంవత్సరాలు జరిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి.
వీళ్ళు బాగా ఆరాధించవలసినటువంటి దేవతలు ఎవరిని ఎక్కువగా ఆరాధించాలంటే రాముణ్ణి కృష్ణుడిని ఆరాధించాలి. రామకృష్ణుడితో పాటు విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించాలి. అంటే విష్ణుమూర్తి అంశకు సంబంధించినటువంటి ఏ అవతారాన్నైనా సరే ఎక్కువగా ఆరాధించవచ్చు. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగు కాషాయం రంగు బాగా కలిసి వస్తుంది. ఇంకా అదృష్ట సంఖ్య 1 నెంబర్ 1 వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి దిక్కు తూర్పు దిక్కు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే అదృష్టమైనటువంటి రత్నం ధరించవలసినటువంటి రత్నం రాశిని బట్టి రాశ్యాధిపతిని బట్టి కెంపు ధరించడం మంచిది. వీళ్ళకి అదృష్టమైనటువంటి వారం కలిసి వచ్చే వారం ఆదివారం, అంటే రాశిని బట్టి మనకి ఆదివారం కలిసి వస్తుందని చెప్పచ్చు. ఈ రకంగా సింహరాశి వారి యొక్క సంపూర్ణ జీవితం ఉంటుంది. అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచారాన్ని బట్టి చెప్పాం కాబట్టి, అంటే ఈ రాశిలో ఉండే కోటాను కోట్ల మంది అందరికీ వర్తించేటటువంటి ఫలితాలు కాబట్టి, ఒకవేళ మీ పర్సనల్గా అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పూర్తి జాతకాన్ని చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక ముఖ్య గమనిక ఏమిటంటే కనుక మీలో ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలి అన్న తపనుంటే కనుక ఆస్ట్రో గురూజీ తెలుగు అనే ఛానల్ ద్వారా జ్యోతిష్యాన్ని నేర్పే ప్రయత్నాన్ని చేస్తున్నాము. దాని ద్వారా మీరు అందరూ కూడా చూసి జ్యోతిష్యాన్ని నేర్చుకోవచ్చని కూడా తెలియజేస్తూ, గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు, పూజలు, పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు. సాక్షాత్తు భగవంతుడే మానవ అవతారం ఎత్తినా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య 2 రకాలు. ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తుల్య భాగా నదీ తీరంలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు, పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి.